అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జున్ను తయారు చేసే విధానం చెప్పబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం, అర లీటర్ ఫుల్ క్రీమ్ పాల్లో, 1 టేబుల్ స్పూన్ యాలకుల షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి లేదా 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా 100 గ్రాముల జున్ను పౌడర్. ముందుగా పాల గిన్నెలోకి జున్ను పౌడర్ వేసి మిక్స్ చేసి, ఆ తర్వాత 1 కప్పు బెల్లం వేసి కరిగేదాకా మిక్స్ చేయాలండి. తర్వాత యాలకుల పౌడర్ ఇంకా మిరియాల పొడి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్‌ని వెలిగించి కుక్కర్ లేదా ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో వాటర్‌ని యాడ్ చేయండి. ఆ తర్వాత జున్ను గిన్నెని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత ఒకసారి జున్ను గిన్నెను ఓపెన్ చేసి ఇలా కత్తితో గుచ్చండి. ఒకవేళ కత్తి మీద పాల మరకలు లేకపోతే జున్ను బాగా బాయిల్ అయిందని అర్థం. ఒకవేళ పాల మరకలుంటే ఇంకో 3-5 నిమిషాలు మళ్ళీ బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ వేడి చేసిన జున్నుని రూమ్ టెంపరేచర్‌లో చల్లారేదాకా పెట్టండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో కనీసం 3 గంటలన్నా పెట్టుకోండి. అంతేనండి జున్ను తయారు చేసే విధానం. జున్నులో హై ప్రోటీన్, కాల్షియం అండ్ యాంటీబాడీస్ ఉంటాయండి. దీనివల్ల మజిల్ గ్రోత్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బలపడతాయి. చాలా హెల్తీ ఐటెమ్ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.